ఏంట్రా లలిత శాస్త్రం చూస్తున్నావా? అవునరా. నీకు విషయం తెలుసా? యశ్వంత్ పుట్టక ముందర నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 1 year కూడా టోటల్ 9 months పొద్దున సాయంత్రం లలిత శాస్త్రం చదువుకునేదాన్ని. అవునా? నిజం రా. వాడిని కడుపుతో ఉన్నప్పుడు ఈ రోజు డెలివరీ అవుతుందనగా కూడా పొద్దున్న 11 o'clock పడుకుంటాడు. పొద్దున్నే లలిత శాస్త్రం చేసుకుని నేను డెలివరీకి వెళ్ళాను. అంత చదివేదాన్ని. కానీ శ్రీరామ్ సమృద్ధిలో అంటే లలితా సహస్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాము అనే ఆలోచన ఒకసారి వచ్చినప్పుడు వారిని సంప్రదించాను, కానీ నేను కొంచెం భయపడ్డాను. అంటే నాకు రాదు కదా, ఇప్పుడు పర్సనల్ గా మనం చదువుకోవడం వేరు. ఏ తప్పు తడికలు చదువుకున్నా సరే అమ్మవారు క్షమించేస్తుంది అనుకుంటా. మరి సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు పర్ఫెక్ట్ గా పెట్టాలి కదా, అందుకని ఒక వెనకడుగు వేసా తెలుసా అప్పుడు నేను. మరి తప్పుగా మనం చదివి పెట్టకూడదు. అయితే గురువు గారు వస్తున్నారు. గురువు గారి దగ్గర మనం చదివి మనం నేర్చుకున్నాం అనుకో, ఏ తప్పులు లేకుండా మనం చక్కగా చదవగలం. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోగలరు. అప్పుడు సోషల్ మీడియాలో పెడితే పద్ధతిగా ఉంటుంది. ఎస్. అయితే స్వామి కార్యం స్వకార్యం రెండు జరగాలి కాబట్టి ఇప్పుడు స్వామి కార్యం నువ్వు చెప్పేశావు. అవును. మరి స్వకార్యం కూడా చెప్తాను. మనం 180 శ్లోకాలు 180 రోజులు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా మనం రిలీజ్ చేస్తాం కాబట్టి కొంచెం వ్యయ ప్రయాసాలు అవుతాయి. కాబట్టి ఎవరైనా వాళ్ళకి సంబంధించిన యాడ్ ఏదన్నా, ఇప్పుడు జ్యువెలరీ షాప్ వాళ్ళు కానీ, తర్వాత క్లాత్ షోరూమ్, రియల్ ఎస్టేట్ ఎవరైనా సరే వాళ్ళు యాడ్ ఇవ్వాలి అనుకుంటే శ్లోకం మనం చెప్పేసిన తర్వాత వాళ్ళ యాడ్ కూడా ప్రచారం చేస్తాము. దానికి గాను రోజుకి 1000 రూపాయలు చొప్పున మీరు ఇవ్వగలిగితే ఈ 180 రోజుల్లో ఎన్ని డేస్ పెడితే బాగుంటది? మినిమం 20 days. ఒక్క యాడ్ మినిమం 20 days చొప్పున మాకు ఇవ్వగలిగితే కొంచెం ఈ వ్యయ ప్రయాసాలు కూడా మాకు వర్కౌట్ అవుతుంది. అది మేము వినమ్రంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అయితే మీరు ఎవరిని సంప్రదించాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, వాళ్ళని సంప్రదిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇమీడియట్ గా వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు అనుకుంటే నాకు కానీ జ్యోతికి కానీ మాకు ఎవరికి మెసేజ్ పెట్టినా పర్వాలేదు. మాలో ముగ్గురం ఎవరైనా సరే మీకు కాంటాక్ట్ చేస్తాం. కరెక్ట్. సో లలితా సహస్రం మనందరం కలిసి చదువుకోవాలి, పద్ధతిగా చదువుకోవాలి అనుకుంటున్నాము. మరి నిన్నటి నుంచి నేను చెప్తున్నాను మీకు, ఈ రోజు చెప్తానని. ఈ రోజు మేము చెప్తున్న విషయం ఇది. రేపటి నుంచి మా ప్రయాణం మొదలవుతుంది కాబట్టి రేపు ఎల్లుండి గురువు గారు వస్తున్నారు, మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అవతల ఎల్లుండి నుంచి మేము ఈ వీడియో శ్లోకం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మా ఈ ప్రయాణంలో మీరందరూ కూడా తోడుగా ఉంటారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.